తొందరలోనే మళ్ళీ ఒకసారి రమ్మని వారిని కోరుకుంటున్నా. వస్తాను కూడా హామీ ఇచ్చారు. జూన్ 21వ తారీఖున విశాఖపట్నంలో 10th యోగా డే 10 ఇయర్స్ యోగా డే జరుపుకుంటున్నాం. అది గ్రాండ్ గా చేసి ప్రపంచానికి యోగా మనం ఇచ్చే పరిస్థితి వస్తుంది. అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి ఇచ్చే కానుకని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ యోగా వల్ల చాలా మంది ఆరోగ్యం బాగవుతుంది, కాన్సంట్రేషన్ పెరుగుతుంది. అది నమ్మిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నమ్మడమే కాదు, దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. మళ్ళీ తొందరలో వారు వస్తున్నారు. వారు రాక మనందరికీ ఒక స్ఫూర్తి, ఒక టానిక్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమరావతి పునఃప్రారంభ మహోత్సవ కార్యక్రమం ఇప్పుడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, the most awaited moment has finally arrived. Amaravati, not just a city, but the beating heart of Andhra Pradesh's future. A symbol of aspiration, vision and progress. As Andhra Pradesh rises, Amaravati leads the way. Bold, purposeful and unstoppable. Ladies and gentlemen, we shall now witness the grand relaunch of Amaravati. May I now request our Honorable Prime Minister to kindly initiate the virtual foundation laying ceremony by pressing the button. అమరావతి పునఃప్రారంభ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్న తరుణం ప్రధాని గారి చేతుల మీదుగా అమరావతి మౌలిక సదుపాయాల పనులకు శంకుస్థాపన. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు అమరావతి అభివృద్ధి కోసం 74 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మాణానికి శంకుస్థాపన. 250 మీటర్ల ఎత్తులో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన. 55 మీటర్ల పొడవు, 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు నిర్మించబడుతుంది. సచివాలయం మరియు హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన. 50 అంతస్తుల సచివాలయం మరియు 42 అంతస్తుల హెచ్ఓడి టవర్లతో పరిపాలనకు కేంద్రంగా నిర్మించబడుతుంది. అమరావతి ట్రంక్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన. 37 ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, సైకిల్